నగర్ పోలీస్ స్టేషన్ పార్కులోని ఎర్రమూడ కాలనీలో రెచ్చిపోయిన గంజాయి గ్యాంగ్ పార్క్ చేసిన కార్ అద్దాలు ధ్వంసం చేసిన గంజాయి గ్యాంగ్ విషయమై ప్రశ్నించిన యజమానితో దురుసు ప్రవర్తన నాకు పగలగొట్టాలనిపించింది అందుకే పగలగొట్టాను అని దురుసుగా సమాధానం కారు మొత్తం తగలబెడతాను అని ఉల్టా బెదిరింపులకు పాల్పడిన గంజాయి బ్యాచ్ అటు వచ్చిన వారిపై దాడులకు పాల్పడుతూ హల్చల్ ఫోన్ కాల్ చేసి సమాచారం ఇచ్చిన స్థానికులు ఫిర్యాదు చేస్తేనే వస్తామని ఇన్స్పెక్టర్ కాస్ట్రో వింత సమాధానం పోలీసుల తీరుపై ఎర్రమూడ వాసులు తీవ్ర ఆగ్రహం కేసులు నమోదు కాకుండా లీడర్లు సముదాయిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసిన స్థానికులు ఫస్ట్ దీనికి దానికి మళ్ళీ దానికి 3 బండ్లకు కూడా కొట్టిర్రు. అది ప్రాబ్లం అన్న. గుడి ముందర గుడి ముందర వచ్చి కూర్చొని తాగుతారు, ఇక్కడ వచ్చి కూర్చుంటారు. ఎందుకు కూర్చున్నారు అంటే మీ ఇంటికా కూర్చున్నా, నీ ఇంటికా కూర్చొని అడుగున్నాను ఇట్లా మాట్లాడుతారు. ఏం చెప్పాం ఏమన్నా మళ్ళీ చూద్దాం. కొంతమంది బస్సు పిల్లలు, కొంతమంది బయట పౌరులు ఉన్నారు, కిరాయికి వచ్చిన పౌరులు వాళ్ళని కలుపుకొని చేస్తున్నారు వీళ్ళు. ఏమైనా కొట్టిండన్న ఇట్లా వచ్చి ఇట్లా చీకని కొట్టిండు, రాత్రి వచ్చి కొట్టిండు. ఎందుకు కొడుతున్నారు అంటే అవు నేను ఇష్టం, నేను కొడతా, ఇప్పుడు నీకు ఏం కావాలో చెప్పు, నీ పైసలు ఎంత ఇస్తా, కొడుతూ ఏం చేస్తావు అంటున్నాడు. మళ్ళీ చేతిలో బీర్ బాటిల్స్ ఉన్నాయి, చేతిలో బీర్ బాటిల్స్ ఉన్నాయి, తాగుతూ ఇక్కడ ఈ ఏరియా అంతా తిరుగుతున్నారు. రాత్రి ఎగ్జాక్ట్ 1:20 నిమిషాలకు ఇట్లా చేతిని గట్టి కొడుతుండు. నేను వచ్చిన తర్వాత కూడా కొడుతుండు. అవును కొట్టిన ఏమంటో చెప్పు, ఎంతనో పైసలు ఎంతనో చెప్పి ఇచ్చేస్తా అంటున్నాడు. ఎవరు పేరు తెలుసా? శంకర్ అని ఒక పిల్ల ఆటో నడుపుతాడు, ఇంకో గోవింద్ అని ఒక పిల్లాడు ఉన్నాడు, ఇంకో బక్క పోరాడు ఉంటాడు. 10-15 మంది రాత్రి 3 గంటల వరకు 10-15 మంది నిలబడతారు. ఇక్కడ గంజాయి తాగుతారు, బీర్ బాటలు తెచ్చుకుంటారు. ఇక్కడ కూర్చొని ఏడ తాట ఉంటే ఆడ కూర్చొని తాగుతారు. ఏంద్రా బాబు ఈ రాత్రి అంటే నీటి కాడ కూర్చున్నా, నీకేం సంబంధం? అరే బాబు పిల్లలు తిరుగుతారు, లేడీస్ ని కూడా చిడాకుతున్నారు. ఇక్కడ ఆడోళ్ళని మగోళ్ళని ఎవరిని వచ్చినా పిలిచి మరీ కొడుతున్నారు. ఈ మనిషిని కూడా పిలిచి పనులు పాలకూర తీసుకోవడానికి వస్తే ఆయనను పిలిచి ఏంద్రా అట్లా చూసుకుపోతున్నావు అని చెప్పి ఆయనను కూడా బాగా కొట్టినారు. కొట్టే కూడా పోలీస్ కంప్లైంట్ ఇస్తే కూడా పోలీస్ స్టేషన్ పోయినాము. పోలీస్ స్టేషన్ పోయారు, అరే మళ్ళీ ఒకసారి ఇట్లా చేయకూడని వాళ్ళని పంపించేసి వీళ్ళని పంపించేసి యాక్షన్ తీసుకుంటలేరు. పోలీసులు కూడా యాక్షన్ తీసుకుంటారు. మేము పోలీస్ కంప్లైంట్ ఇవ్వదలుచుకోలేము. ఎన్నో కేసులు ఉన్నాయి వాళ్ళ మీద. బస్తీలో 20 మంది నెంబర్లు ఉండాలి అందులో. ఆ పిల్లలందరూ కలిసి ఇదంతా గంజాయి తాగుకుంటా ఈ బస్తీలంతా తిరుగుకుంటా బండ్లు 7 రోడ్ల మీద పెడతా పెట్రోల్ గుంజేస్తున్నారు. ఆడవాళ్ళు ఇట్లా ఇళ్ళకి ఇట్లా బయటకు వెళ్తే గతం చూసుకుంటా పోతున్నారు. అక్కడ సీసీ ఫుటేజ్ కూడా ఉంది, అందులో ఉన్నాయి వాళ్ళ చేతిలో 3 గంటల దాకా తిరిగి ఇక్కడనే. రాత్రి 1:20 నిమిషాలకు అద్దం బలగొట్టిరు. ఎందుకు ఇట్లా బలగొట్టుంటే నా ఇష్టం, నేను బలగొడతా, నీకు డబ్బులు ఎంత కావాలో ఇస్తా, నా ఇష్టం, నేను బలగొడతా అంటున్నారు. అందరి చేతిలో బీర్ బాటల్స్ ఉన్నాయి, ఫుల్గా తాగిర్రు, గంజాయి మత్తులో మాట్లాడుతున్నారు. మా ఇష్టం వచ్చినట్టుగా ఇస్తే మేము ఎవరిని అడుగుతాం, మాకు ఎవరు అడ్డు చెప్పడానికి లేదన్న తీరులో మాట్లాడుతున్నారు వాళ్ళు. ఇది ప్రతిరోజు రాత్రి 3:30 గంటలకు ఇక్కడ మెట్ల మీద కూర్చుంటున్నారు. ఎందుకు వస్తున్నారా మా ఇంటికి, మీ ఇంట్లో కూర్చోవచ్చు గారా, మీ ఇంటికాడ తాగొచ్చు గారా అంటే మా ఇష్టం, నువ్వేమో అడగని ఇక మీ ఇంట్లో తాగుతున్నామా, నువ్వేందో నాకు చెప్పేదని పైకి వచ్చి కొట్టే ప్రయత్నం కూడా చేసిరు వాళ్ళు. 6 ఉన్నారు వాళ్ళు నైట్. ఒకని పేరు గోవింద్, ఇంకొకని పేరు శివశంకర్ అంట, ఇంకా మిగతా వాళ్ళ పేర్లు తెలియదు నాకు. చూస్తే మాత్రం గుర్తుపడతా. మాకు చాలా ఇబ్బందిగా ఉంది. ఏ టైంలో ఏం జరుగుతుందని భయంతో బ్రతుకుతున్నాం ప్రతిరోజు. ఇక్కడ వాళ్ళు మాత్రం ప్రమాదంగా తిరుగుతున్నారు. ఏమన్నా అంటే ఒక్కరిని చూసుకుంటామన్న తీరులో మాట్లాడుతున్నారు. వాళ్ళ మాకు చాలా ఇబ్బంది ఉంది. ఇక్కడ ఈ ఏరియాకి చాలా భయం అవుతుంది వాళ్ళని చూస్తుంటే. ఇప్పటికి 10 సార్లు వాళ్ళ మీద పోలీస్ కంప్లైంట్ ఇచ్చిన తర్వాత కూడా అక్కడ పోతున్నారు, ఇక్కడ వస్తున్నారు, కానీ వాళ్ళ మీద ఎటువంటి యాక్షన్ అయితే ఇప్పటివరకు జరగలేదు. ఈ బస్తీలో అడిగితే ఎవరైనా చెప్తారు వాళ్ళ గురించి. ఇంతమందికి ఆటోలు పోతుంటే కూడా ఆటోలను చెడాంచడము, అరే అట్లా తప్పు కదరా అంటే మా ఇష్టం, నువ్వేంది అడిగేది, మీ అక్కనా మీ చెల్లెనా, నువ్వెందుకు అడుగుతున్నావు అని మా మీదకే ఉల్టా మాట్లాడుతున్నారు వాళ్ళు. ఎన్నిసార్లు చెప్పినా వాళ్ళు తీరు మార్చుకోవట్లేదు.
దయచేసి పెద్దలు ఎవరైనా ఉంటే దీని మీద యాక్షన్ తీసుకొని మాకు న్యాయం చేయాలని మేము కోరుకుంటున్నాం. ఎప్పుడు కొట్టిర్రు? కొట్టి గ్యాస్ ఎవరు పెట్టుకున్నాం మనం గ్యాస్ సరే ఏమైంది? ఎందుకు కొట్టిర్రు? ఇలా పాలకూర వేసుకొని ఇంటికి వస్తుంటే పిలుచుకొని కావాలని కొట్టినాను. పన్నీర్ అదే నా పన్నీర్ ఆడి కూడా ముగ్గుల మస్తు రక్తం రాముకుంటుంది. పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చిన తెల్లారి వచ్చాయి మా బడికి ఇచ్చి పొద్దుగల పట్టుకొని మళ్ళీ తెల్లారి మళ్ళీ వచ్చాయి. ఏం లేదు ఆడేమి ఏం లేదు. అడిగినాను నేను వాడు ఏం చేయమంటున్నావు? ఇప్పుడు వచ్చినాం కూర్చున్నాం. మీరు ఎవరంటాడు ఇక ఏమో చెప్తాడు వాడు. ఇక ఇప్పుడు ఎందుకంటే వాడేమో చూడ అయిపోయింది, మన పెద్దలం అయిపోయాను. వచ్చి నీకెందుకు రాబా నువ్వు దూకినా అనుకో, నువ్వేమంటావే నువ్వు గారి దగ్గరికి ఎందుకు పోయినా కూర్చునేవాడు అట్లా వాడటం మనం మళ్ళా ఎంత చెప్పనా నువ్వు. మరీ ఘోరం అంటే ఘోరం. అసలు ఇంకోటి పట్టుకపోతున్నారు మళ్ళీ వదిలిపెడతారు. ఎట్లా వదిలిపెడుతున్నారు వాళ్ళను? ఇప్పుడు కంపెనీ ఇచ్చింది మనము పట్టుకొని మనకి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి కదా. ఇన్ఫర్మేషన్ ఉంటే ఏముంటే మనం వదిలిపెట్టాలి, వచ్చేస్తాడు మన సఫలంగా ఉంటాడు.